అనుదిన అరుణోదయ కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుని స్తుతిస్తున్న మా ప్రియ సోదరి సోదరులకందరికీ మన ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు అమూల్యమైన నామమున అందరికీ ప్రేమతో వందనాలు. ఉదయకాల మన ధ్యానాంశము నన్ను. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి 119వ కీర్తన 153వ వచనం చదువుకుందాం. నేను నీ ధర్మశాస్త్రమును మరచువాడను కాను, నా శ్రమను విచారించి నన్ను విడిపింపుము. నేను నీ ధర్మశాస్త్రమును మరచువాడను కాను, నా శ్రమను విచారించి నన్ను విడిపింపము అని చెప్పేసి చూస్తుంటున్నా. ఈ 119వ కీర్తన వాక్యము యొక్క శ్రేష్టతను గురించి తెలియజేస్తూ ఉంది. భాగంలో వాక్యం యొక్క శ్రేష్టత అంటే అందులో ఉన్న సత్యాన్ని మనము చూస్తూ ఉంటున్నాం. నేను నీ ధర్మశాస్త్రమును మరచువాడను కాను అంటూ నా శ్రమను విచారించి నన్ను విడిపింపము. శ్రమలు వస్తాయి, శ్రమల నుంచి విడిపించేవాడు ఆయనే. ఇక్కడ భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు, నా శ్రమను విచారించి నన్ను విడిపించమని భక్తుడు ప్రార్థన చేస్తుంటున్నాడు. ఈ కీర్తన అంతటిలో భక్తుని యొక్క శ్రమ మనకు కనపడుతూ ఉంది. అనేకులు అతన్ని బాధిస్తూ ఉన్నారు. 121వ వచనంలో మనం గమనించినట్లయితే, నేను నీతి న్యాయం అనుసరించుచున్నాను, నన్ను బాధించు వారి వశమున నన్ను విడిచిపెట్టకము అని చెప్పి చూస్తుంటున్నాను. నన్ను అంటున్నాడు. ముఖ్యంగా అక్కడ గమనిస్తే 153వ కీర్తనలో కూడా నన్ను విడిపింపము, 121లో కూడా నన్ను విడిచిపెట్టకము అని చెప్పి చూస్తుంటాం. మన దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు. మన దేవుడు విమోచించే దేవుడు. మన దేవుడు శ్రమల నుండి తప్పించే దేవుడు. 116వ వచనంలో కూడా మనం గమనించినట్లయితే, నేను బ్రతుకున్నట్లు నీ మాట చొప్పున నన్ను ఆదుకొనుము అని చెప్పి చూస్తుంటున్నా. 153లోనూ ఏమో నా శ్రమను విచారించి నన్ను విడిపింపుము, 121లో నన్ను బాధించు వారి వశమున నన్ను విడిచిపెట్టకుము అని చెప్పి నన్ను బాధించు వారి వశమున నన్ను విడిచిపెట్టకము అంటున్నాడు. నేను నీతి న్యాయం అనుసరిస్తూ ఉన్నాను, ధర్మశాస్త్రమును మరచువాడను కాను. అనుదినము నీ గడపతో కనిపెట్టుకొని, నీ ద్వారభద్రం మీద కాచుకొని, నీ ఉపదేశం వినే కృపను మాకు అనుగ్రహించావు. అయ్యా, నా శ్రమను చూచి, నా శ్రమను విచారించి నన్ను విడిపించు. అంతేకాదు, నన్ను విడిచిపెట్టకము. 116 అంటాడు, నేను బ్రతుకున్నట్లు నీ మాట చొప్పున నన్ను ఆదుకొనుము అంటున్నాడు. నా ఆశ భంగమై నేను సిగ్గునొందక ఉందునుగాక అని చెప్పి చూస్తుంటున్నాను. ఇక్కడ గమనించినట్లయితే భక్తిహీనులు అతన్ని పట్టుకోవాలని ఉరివడ్డారు. అతడు మిక్కిలి బాధపడుతూ ఉన్నాడు. 107వ వచనంలో గమనించినట్లయితే, యెహోవా, నేను మిక్కిలి శ్రమపడుచున్నాను, నీ మాట చొప్పున నన్ను బ్రతికింపుము. 128వ
53 నన్ను విడిపింపు అన్నాడు. 121 నన్ను విడిచి పెట్టకుము అంటున్నాడు. అంతేకాదు 116 చూస్తే నీ మాట చొప్పున నన్ను ఆదుకొనుము అంటున్నాడు. 107 నీ మాట చొప్పున నన్ను బ్రతికింపు అయ్యా, ఇట్టి శ్రమలన్నిటిలో నుండి విడిపించు అని భక్తుడు దేవుని యొద్ద ప్రార్థన చేస్తున్నాడు. ఆయన విడిపించే దేవుడు, విమోచించే దేవుడు. 119:54 అంటాడు కదా, 154 నా పక్షమున వ్యాజ్యమాడి నన్ను విమోచింపము, నీవిచ్చిన మాట చొప్పున నన్ను బ్రతికింపయ్యా, నీ మాట చొప్పున నన్ను బ్రతికించు, నన్ను విమోచింపు, నీ మాట చొప్పున, నీవిచ్చిన మాట చొప్పున నన్ను బ్రతికించయ్యా అని చెప్పేసి ఇక్కడ చూస్తున్నాం. విడిపించుము, విమోచించుము అనే ఆ 2 పదాలు ఒకటే అర్థాన్ని ఇచ్చినప్పటికీ భక్తుని యొక్క ఆలోచన అక్కడ చూస్తుంటున్నాం. నా పక్షమున వ్యాజ్యమాడి నన్ను విమోచింపుము అని భక్తుడు ప్రార్థన చేశాడు. తన శ్రమ నుండి తనను విడిపించడానికి గాను తన పక్షమున వాదించమని దేవునికి కోరుతున్నాడు. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 1వ వచనము. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. నా చిన్న పిల్లలారా, మీరు పాపము చేయకుండుటకై ఈ సంగతులను మీకు వ్రాయిచున్నాను. ఎవడైనను పాపము చేసిన ఎడల నీతిమంతుడైన యేసుక్రీస్తును ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. ఉత్తరవాది అన్న కాడ 3 అనే అంకె ఉంది. కింద ఫుట్నోట్లో గమనిస్తే ఆదరణకర్త అని చెప్పేసి ఉంది. అవును, ఆయనే విడిపించేవాడు, విమోచించేవాడు. ఆయనే మనకు ఆదరణకర్తగా ఉన్నాడు. నన్ను బ్రతికింపుము అని కూడా మనం చూస్తుంటాం. శ్రమల చేత నిరాశపడుతూ మరి మృతమైన స్థితిలోకి వెళ్ళిపోతున్న తనను బ్రతికించమని భక్తుడు అక్కడ ప్రార్థన చేస్తున్నాడు. దేవుని మాట చొప్పున, దేవుని న్యాయ విధులను బట్టి, దేవుని కృపను బట్టి నన్ను బ్రతికించమని ప్రార్థన చేస్తాను. అవును, మన జీవితాలలో కూడా ఎన్నో శ్రమలు, ఎన్నో బాధలు, ఎన్నో అవమానాలు, ఎన్నో ఇరుకులు, ఇబ్బందులు, సమస్యలు వచ్చినప్పుడు దేవుని పాదాలు పట్టుకొని, ప్రభువా నీవే నా దేవుడు, నన్ను కరుణించు, నన్ను విమోచించు, నన్ను బ్రతికించయ్యా అని చెప్పేసి మనము ఆయన దగ్గరికి వచ్చి మనం ప్రార్థన చేస్తాం. తప్పకుండా దేవుడు ఆలకించి జవాబిచ్చే దేవుడుగా ఉంటాడు. మన దేవుడు జవాబిచ్చే దేవుడు. నన్ను విడిపింపుము అంటున్నాడు, నన్ను విమోచింపుము 2వది, 3వదిగా నన్ను బ్రతికించుము అని చెప్పి చూస్తాం. అవును, మనం బ్రతికించేది ఆయనే, మనను నడిపించేది ఆయనే. కాబట్టి ఆయన రాకడ వరకు నమ్మకంగా ఉండి ఆయన వచ్చినప్పుడు మరి నమ్మకమైన వారముగా మనం ఉండవలసిన వారంగా ఉంటున్నాం. దేవుడు తన వాక్యాన్ని దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. దేవా, ఉదయకాల వేళలో తండ్రి ప్రభు అన్నదినాలు ఉదయస్థుతి కార్యక్రమంలో చేరి నేను స్తుతించి గణపరిచే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకే స్తోత్రములు చెల్లించుకుంటూ మీకే మహిమ ఘనత ప్రభావం ఆరోపించుకుందని మేము ప్రార్థన చేస్తూ మా రక్షకుడైన యేసుక్రీస్తు అమూల్యమైన నామమున స్తుతులు స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమెన్.